నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆకలికి అలమటించే పేదలకు అన్నం పెట్టిన ధీరోదాత్తుడు పండుగ సాయన్న. నారాయణపేట మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లి గ్రామంలో పండుగ సాయన్న 134వ వర్ధంతి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సిపిఎం ఆధ్వర్యంలో మహాప్రదర్శన 10వ బహిరంగ సభ. ఉద్యమాల ఫలితంగా గిరిజన హక్కులను సాధించుకున్నామన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీవీ9 విలేకరి రంజిత్ పై దాడి. జర్నలిస్టులపై దాడిని ఖండించాలని జర్నలిస్టుల ఆందోళన. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆకలికి అలమటించే పేదలకు అన్నం పెట్టే వారికి అండగా నిలిచాడు ధీరోదాత పండుగ సాయన్న అని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బి కాశీనాథ్ అన్నారు. నారాయణపేట మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లి గ్రామంలో పండుగ సాయన్న 134వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ ధనవంతులను భూస్వాములను కొట్టి నిరుపేదలకు పంచడమే కాకుండా నిరంకుశ నిజాం నియంతృత్వ అధికారులను ధైర్యంగా ఎదుర్కొన్న ధీరుడు పండుగ సాయన్న అని అన్నారు. అందుకే చరిత్ర పుటల్లో ఆయన తెలంగాణ రాబిన్హుడ్గా పేరుగాంచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డి, గవినోల్ల గోవర్ధన్, పోలీస్ వెంకటరెడ్డి, విశ్వనాథ్, అడివప్ప, నరసింహ, ప్రశాంత్, రాములు, బాలకృష్ణమ్మలతో పాటు 100 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శుభాభివందనాలు తెలియజేస్తూ పండుగ సాయన్న చరిత్రను దాదాపుగా నేను చిన్నగా ఉన్నప్పుడు 90 ఆ ప్రాంతాల్లో జోరుగా క్యాషుల ద్వారానే మనం గుడికట్ట మీద క్యాష్ చేస్తే విన్నాము. అటువంటి చరిత్ర అంటే ఇద్దరు మనగాడు ఉన్నాడా అంటే అప్పుడు కులం తెలియదు, ఏం తెలియదు. అతనిది ఆ కులం కోసం ఎప్పుడు కూడా కొట్లాడలేదు. కాబట్టి పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిండు. ఆ పేద ప్రజలకు ఏదైతే తిండి లేకున్నదో, తిండి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ నుంచి ధాన్యం దొంగిలించుకొని దౌర్జన్యం చేసి పేద ప్రజల కోసం అన్నం పెట్టినటువంటి వీరుడు పండుగ సాయన్న. అటువంటి పండుగ సాయన్నను ఈరోజు మనం గ్రామంలో ఆయనకు వర్ధంతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పండుగ సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మనమందరం కూడా ముందు జరగబోయేటటువంటి జన్మదిన వేడుకలు వచ్చేసరికి మన గ్రామంలో కూడా పండుగ సాయన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన మనందరం కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా అందరూ సహకరిస్తే పెద్ద పని కాదు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో. ఎందుకంటే ఒక వీరుడు మహబూబ్ నగర్ జిల్లాను గడగడలాడించినటువంటి ఒక వీరుడు పండుగ సాయన్న. ఆ వీరుణ్ణి విగ్రహాన్ని మన గ్రామంలో ఉంచుకుంటే ఎంతో మేలు కూడా జరుగుతాయని చెప్పి ఒక వీరుణ్ణి మన ముందు కనబడతాడని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఉద్యమాల ఫలితంగా గిరిజన హక్కులను సాధించుకున్నామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మహాప్రదర్శన 10వ బహిరంగ సభను సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. గిరిజనులు అజ్ఞానులని, నిరక్షరాస్తులని, వెనకబడి ఉన్నారంటూ ఎంతో మంది అపవాదం మనపై వేసేవారని అన్నారు. గిరిజనులు ఏకమై పోరాడి మన హక్కులను సాధించుకుని నేడు సభ్య సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నామని అన్నారు. మనం ఇంకా ఎన్నో పోరాటాలు చేసి మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలని ఆమె తెలియజేశారు. తోటపల్లి నిర్వాసితులకు కూడా తగిన న్యాయం జరిగే విధంగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేశామని ఆమె తెలిపారు. సప్లాన్ ఏరియా అనేది రాజ్యాంగం కల్పించిన హక్కని ఆమె తెలిపారు. మన ఉద్యమ ఫలితంగా ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో రావాల్సిన శాతాన్ని ప్రభుత్వాలు అందించి తమ వర్గాలను అభివృద్ధి చేసుకునేందుకు ఆ బడ్జెట్ను ఉపయోగిస్తున్నారని ఆమె తెలిపారు. సప్లాన్ ఏరియాలో దళితుల, గిరిజనుల జనాభా ప్రాతిపదికన తమకు బడ్జెట్లో కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, నాయకులు తులసిదాస్, కె సుబ్బరామయ్య, ఏ అశోక్, ఎం కృష్ణమూర్తి, రెడ్డి, వీనో, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామాలు కనుక తిరిగామంటే ఒక్కొక్కరికి చరిత్ర ఉన్నది. ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఏంట్రా ఎలక్షన్లో ఓట్లు వచ్చిన దొంగ ఎందరు, ఎంత కొన్నారు, ఇట్లాంటి పనికి చరిత్రలు ఉన్నాయి. కానీ గొప్ప గొప్ప చరిత్రలు కూడా ఉన్నాయి. ఏమిటా గొప్ప చరిత్రలు? అసలు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా గ్రామానికి ఏం కావాలి, దాన్ని నేను ఎట్లా సాధించుకోవాలి, ఆ పోరాటానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఎట్లా ఏకం కావాలి, మనలందరినీ ఏకం చేసే శక్తి ఎర్ర జెండా
ఆ ఎర్ర జెండా వెనకాతలు మనం ఎట్లా సమీకరణ కావాలి. ఈ చరిత్ర ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామానికి ఉన్నది. ఆ గ్రామంలో ప్రతి కుటుంబానికి ఉన్నది. ఆ కుటుంబాల్లో ప్రతి మనిషికి ఉన్నది. ఒక్కొక్కరు నడితే నేను అప్పుడు అట్లా చేశాను అని చెప్పేసారు. ఎన్నో గ్రామాల కొత్త వీరులతో మనకి కనిపిస్తాయి. అంటే పోలీస్ లాఠీలు దెబ్బలు తిని ప్రాణత్యాగాలు చేసి కొన్ని హక్కులు మనం సాధించుకున్నాం. వాటన్నిటిలోకి ఒక ముఖ్యమైన హక్కు గిరిజనులు. అంటే వాడు కొండోడు, వాడు ఒంటి మీద గుడ్డలు కట్టుకోవడం కూడా చేత కాదు, అన్నం వండుకొని తినటం కూడా చేత కాదు, అడవి మనుషులు. ఇట్లాంటి అపవాదులు భరించిన మనం గిరిజనోద్యమం ద్వారా మనమేంటో లోకానికి చాటి చెప్పాం కదా. మాకే కాదు, మీకు కూడా, మీలో ప్రతి ఒక్కరికి, ఈ సమాజానికి పోటేసి మనం చెప్పగలిగిన సత్తా మన గిరిజనులకి, గిరిజనోద్యమానికి. ఈ ఉద్యమాలు ఉండబట్టే ఈ ఉద్యమం ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో తోటపల్లి నిర్వాసితులు పోరాటం చేశారు, హక్కులు సాధించుకున్నారు. ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ హక్కులు సాధించుకున్నారు. నిర్వాసితులనంటే పైనుంచి గడ్డగానికి వచ్చే పని అయితే, నీరు వచ్చే పని అయితే ఆ నీటిలో కొట్టుకుపోవటం కాదు, ఎదురు పోరాడు, హక్కులు సాధించుకో అని చెప్పేసి మెసేజ్ని, ఆ యొక్క సందేశాన్ని ఒక్క మన ఉమ్మడి విజయనగరం జిల్లాకి, శ్రీకాకుళానికి, ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా ఆ దిశానిర్దేశం చేయగలిగాం. అది మన చరిత్ర. మనిషి అంటే అట్లుండాలి, ప్రజలంటే అట్లుండాలి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న మంచు మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీవీ9 విలేకరి రంజిత్పై దాడిని తీవ్రంగా ఖండించారు స్థానిక జర్నలిస్టులు. జల్పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సందర్భంగా పలు టీవీ ఛానళ్లు మరియు పేపర్ జర్నలిస్టులు మోహన్ బాబు డౌన్ అంటూ మోహన్ బాబు మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు ఫామ్ హౌస్ ముందు ఆందోళన నిర్వహించి జర్నలిస్టులపై దాడిని ఖండించాలని వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. అయ్యప్ప స్వామి మాలలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు రంజిత్ పై దాడి చేసిన మంచు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు కూడా డిమాండ్ చేశారు. కెమెరాలని వాళ్ళు ఓటిరా వాళ్ళ మీద ఉన్న అయ్యప్ప స్వామిపై జరిగిన దాడిని వాళ్ళపై ఉన్న బాధ్యత గల క్షమాపణ చెప్పాలి. మీడియాపై దాడిని మీడియాపై దాడిని మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు మీడియాపై దాడిని మీడియాపై దాడిని మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి 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 మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలచే కొలువబడుతున్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సగౌరవంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. నీ బ్యాచ్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వంపై దశాబ్ది కాలంగా న్యాయ పోరాటం చేసి గెలిచిన సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఏదైతే ఆది శ్రీనన్న గారి సుదీర్ఘ న్యాయ పోరాట ఫలితంగా నిన్న హైకోర్టులో వారి యొక్క జర్మనీ పౌరసత్వం చెల్లదని తీర్పు ఇవ్వడము అర్చనీయము. వారు న్యాయపరంగా చట్టపరంగా సుప్రీంకోర్టులో కానీ రక్షణ శాఖలు కానీ హోంశాఖలు కానీ సుదీర్ఘకాలం పోరాడినటువంటి ఫలితమే నిన్నటి తీర్పుకు నిదర్శనమని చెప్పక తప్పదు. అతడు ఏదైతే జర్మనీ పౌరసత్వ సభ్యత్వాన్ని తప్పిపుచ్చుకుంటూ 4 సార్లు ఎమ్మెల్యేగా 2009 నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో వారి యొక్క అధికారాన్ని అడ్డుపెట్టుకొని తీర్పులను తారుమారు చేసుకుంటూ ఇన్ని రోజులు నెట్టుకుంటా వచ్చినటువంటి వ్యక్తి నిన్న తీర్పు చారిత్రాత్మకమైనటువంటిది. కోట్లకు మాపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశ్వాసాన్ని మరొకసారి కోర్టులు రుజువు చేయాలని తెలుపుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముక్కోటి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు అప్పగించిన విధులను అంకిత భావంతో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహోత్సవ
ఏర్పాట్లు పర్యవేక్షణ భద్రాచలం ఆర్డీఓ బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ శాఖ చేపట్టాలని చెప్పారు. లాడ్జీ హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించాలని సబ్ కలెక్టర్కు సూచించారు. సో ఈ కౌంటర్స్ ఫర్ ప్రసాదం లడ్డు ప్రసాదం ఆల్సో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ ఎక్కడ పెట్టారు సార్? And if any temporary structures are to be raised, I want that within next 2 days. So a department, Devasthanamaina, revenue or Gram Panchayat, any department, they want to propose that maaku ee savlan kosam temporary structure ikkada cheyalsina avasaram undi. Meeru drawing to saha ventane naaku message pettandi enta avutundi. I will see how to adjust that. Same applies for crucial amenities, current department, water supply, or any other. So ఇది మేము చెప్దాం అనుకున్నాము, అది ఆ చెత్త వర్షం మాట్లాడవచ్చు. ఈ అనుకున్న ప్రోగ్రామ్ మల్టిపుల్ సెక్టర్స్ లైక్ పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, పెట్రోల్ సౌండ్ ఏరియా పార్కింగ్ దగ్గర, అదేవిధంగా పెట్రోలింగ్ ట్రాఫిక్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ చేస్తాం సార్. దీంట్లో మనకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి సార్, లైక్ రామలక్ష్మణ ప్లేస్, అదేవిధంగా మనకు ఫ్లైఓవర్ పక్కకు లెఫ్ట్ సైడ్ మార్కెట్ యార్డ్, అదేవిధంగా జూనియర్ కాలేజ్, క్రికెట్, ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సార్. ఎట్ ద సేమ్ టైమ్ సైనేజ్ బోర్డ్స్ ఏవైతుందో అవి కూడా ప్లేస్ చేస్తాం సార్. మనకు ముఖ్యంగా కంపేర్ టు శ్రీరామనవమి ఇప్పుడు మనకి ఈవెంట్స్ కూడా 2 ప్లేసెస్లో జరుగుతాయి. ఒకటి తెప్పోత్సవంలో మనకు గోదావరి గడ్డ జరుగుతుంది కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కాషియస్. అక్కడ ఒకటి ఏంటంటే లైక్ వీఆర్ డీలింగ్ విత్ వాటర్ ఒకటి. సెకండ్ థింగ్ అక్కడ ఫైర్ క్రాకర్స్ అవి కూడా పెరిగి ఉండొచ్చు లాజ్ ఓనర్స్ ది సంఖ్య కూడా. అది ఏముందో లిస్ట్ అవుట్ చేసుకొని వాడికి ముందే చెప్పి పెట్టాల్సింది. దీంట్లో లాస్ట్ ఇయర్ ఎనీ ఇష్యూస్ అవుతాము అది చూడండి. ఆ లాజ్ ఓనర్స్ మైట్ సే దట్ ఇది విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి విద్యార్థులు, ఏఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు దాదాపు గంటపాటు కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నీరిటి రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపైన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని, సంక్షేమ వసతి గృహాలలో వసతులు కల్పించి ఫుడ్ సేఫ్టీ అధికారులచే తరచూ హాస్టళ్లను తనిఖీ చేయించాలని, విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని, జన్నారంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల వెంటనే 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 డిగ్రీ కళాశాల ప్రభుత్వ విద్యారంగ సమస్యలను విద్యారంగ సమస్యలను విద్యారంగ సమస్యలను వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.
సమస్యలను పరిష్కరించాలి రంగ సమస్యలను పరిష్కరించాలి రంగ సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ డిగ్రీ కురుపాం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి ఆధ్వర్యంలో విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణంలో ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ప్రారంభించారు. మండలంలోని కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని ఆమె తెలిపారు. దీనిలో అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, మండల కన్వీనర్లు పాడి సుదర్శన్ రావు, పల్లా రాంబాబు, సిఐ హరి, ఎస్ఐ శివప్రసాద్, రిటైర్డ్ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రావు, నాయకులు కొనిసా మన్మథరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. లాగా ఒక బెలూన్ లాగా కనబడితే అది ప్రాబ్లం మీరు కనిపిస్తుంది. అది కూడా చాలా మంది మబ్బు వస్తుంది అన్నమాట. కొంతమంది అంటే క్యాటరింగ్ వాళ్ళు మీరు దగ్గర ఇంకా దగ్గర కాదు. రాజేష్ ఒక బ్యాగ్ లో ఒక 2 జతలు బట్టలు వేసుకో. మరి అక్కడ ఆపరేషన్ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఎక్కడ ఉంది అది ఊళ్ళో ఉందా? లాస్ట్లో 4 పిల్లలు పెడతాం. ఎవరన్నా ఫోన్ చేస్తే బీటీ వేసింది అవుతున్నాయి కదా బీటీ రోడ్లు. అన్ని చేయాలి చేసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు పరీక్షలు అవుతున్నాయి. ఇప్పుడు అర్జెంట్ అతనికి ఏ ఇబ్బంది రాదు బయట ఓకే మేడం. నిరుద్యోగులు నవ్వగలరు అక్కడ. ఇలాగే ఒక రోడ్ లాగా ఒక బెలూన్ లాగా కనబడితే అది ప్రాబ్లం. మనుషుల్లో స్నేహం సార్థకత తగ్గుతున్న ఈ రోజుల్లో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణద గ్రామం నుంచి ఒక మనసును కదిలించే అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ కథనం మనం మనుషులుగా కోల్పోతున్న విలువలను గుర్తు చేస్తూ అనుబంధానికి
పరిమితులు లేవని నిరూపిస్తోంది. ఈ గ్రామంలో ఓ కుక్క పిల్లి మధ్య నెలకొన్న అపూర్వ స్నేహం గ్రామస్తుల హృదయాలను తాకుతోంది. సాధారణంగా కుక్కలు పిల్లులు శత్రువులుగా భావించబడిన ఈ జంతువుల మధ్య ఎదిగిన మమత అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ స్నేహబంధం గుణద గ్రామ ప్రజలకు ఆకర్షణగా నిలుస్తోంది. కుక్క పిల్లిని కాపాడుకుంటూ దాని ఆటలకు తోడుగా ఉంటుంది. పిల్లి కూడా కుక్కను ఆదరాభిమానాలతో చెదరిస్తూ సరదాగా చుట్టూ తిరుగుతోంది. పిల్లి ఆడుతూ పాడుతూ ఉండగా కుక్క దాని పక్కనే బాడీగార్డ్ మాదిరిగా నిలబడుతోంది. వీటి క్రీడలు చూస్తూ గ్రామస్తులు నవ్వులు చెందిస్తున్నారు. ఈ జంతువుల అనుబంధం మనుషులకు స్నేహం యొక్క నిజమైన విలువను నేర్పిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అపూర్వ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వందలాది మంది హృదయాలను కలిదిలుస్తున్నాయి. గుణద గ్రామ జంతువుల ఈ కథనం అందరికీ ఓ స్ఫూర్తిగా నిలుస్తోంది. అందరికి నమస్కారం. నా పేరు కడ్రక మల్లేశ్వరరావు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలశివరం గుణద గ్రామం. నేటి సమాజంలో అందరూ ఒక హద్దులు చేసుకునే ఈ రోజుల్లో కుల మతాలకు విభేదాలకు అన్ని హద్దులు చేసుకునే ఈ రోజుల్లో కలిసిమెలిసి ఉండమని చాలా కష్టమైన ఈ రోజుల్లో మా గుణద గ్రామంలో అందరం ఒకే కుటుంబ సభ్యుల్లా వ్యవహరించి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే పరిస్థితి మా ఊర్లో ఉంది. ఇలాంటి సందర్భాల్లో మా మనసుకు తగ్గట్టు మా ఆలోచనకు తగ్గట్టే మా గ్రామంలో ప్రపంచంలో బద్ధశత్రులైన కుక్క పిల్లి రెండు కూడా కలిసిమెలిసి ఒక్క కుటుంబ సభ్యులుగా వ్యవహరించడం మేము చూస్తున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ నేటి ప్రపంచంలో మనమంతా కులమతాలకు అనేక వ్యత్యాసాలకు మనము హద్దులు చేసుకుని ఈ రోజుల్లో ఆ జంతువులు చూస్తేనే మనము ఒక మంచి ఆలోచనకు రావాలి. కాబట్టి మనమందరం కులాలకు మతాలకు వేరే ఆలోచనకుండా మనమందరం కుటుంబ సభ్యులుగా వ్యవహరించాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. కాబట్టి మనం అందరం ఒకే తాటిపైకి వచ్చి ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఒక కులం మతం వేరవచ్చు కానీ ఒకే రక్తం అనే భావంతో మనమందరం ఒకే తాటిపైకి రావాలని కోరుకుంటూ మనమందరం అన్నదమ్ముల్లాగా వ్యవహరించి ఒక మూడు జీవాలు ఈరోజు కలిసి చాలా అరుదైన ఈ రోజుల్లో మనమందరం ఒక తెలిసి అలాగే తెలివితేటలతో అనేక జ్ఞానం ఉండే మనము వేరు అవడం కరెక్ట్ కాదని నా ఆవేదన. నేను ఈరోజు మా గ్రామం జరిగే దృశ్యం చూసి మేము ఒక మాకంతా మనస్ఫూర్తిగా మేము ఒక మంచి ఆలోచనతో మేమంతా కుటుంబ సభ్యులు కాబట్టి నేటి సమాజంలో మనమంతా ఒకే తాటి అన్నదమ్ములాగా ఉండి మంచి సంభాళనతో కలుపుకునే విధంగా మనమందరం ఉండాలని కోరుకుంటున్నాను. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద TUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేస్తూ రాస్తారోకో చేశారు. జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో TUWJ నాయకులు, మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ ఐక్యత మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ మీడియాపై దాడిని మీడియాపై దాడిని మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే జర్నలిస్ట్ ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆకలికి అలమటించే పేదలకు అన్నం పెట్టిన ధీరోదాత్తుడు పండుగ సాయన్న. నారాయణపేట మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లి గ్రామంలో పండుగ సాయన్న 134వ వర్ధంతి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో CPM ఆధ్వర్యంలో మహాప్రదర్శన 10వ బహిరంగ సభ. ఉద్యమాల ఫలితంగా గిరిజన హక్కులను సాధించుకున్నామన్న CPM కేంద్ర కమిటీ సభ్యులు S పుణ్యవతి. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీవీ9 విలేకరి రంజిత్ పై దాడి. జర్నలిస్టులపై దాడిని ఖండించాలని జర్నలిస్టుల ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.